హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో భాగాలు ఎన్ని భాగాలు విభజించారు, ఆర్టికల్స్ ఎన్ని, ఏ అంశం పైన ఏ భాగం ఉందనేది చేసి చూద్దాము. పార్ట్ 1, పార్ట్ 2 వీడియో మాత్రం చూస్తే ఇది అర్థమవుతుంది. పార్ట్ 3 ఇంకొక 3 పార్ట్‌లు అయితే చేస్తాను. నెక్స్ట్ మాత్రం వచ్చేసి ఆర్టికల్స్ చేద్దాము, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పేసి. ఓకేనా. భాగం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనప్పుడు ఒక రాజ్యాంగం రాశారు కదా, సో భాగాలు వైజ్‌గా విభజించి అలా అంశాలను యాడ్ చేసి ఏ ఆర్టికల్ ఎక్కడి వరకు అని చెప్పేసి ఉన్నది చెప్తాను. ఒక వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మాత్రం అర్థం కాదు. ఓకేనా. ఎస్ఎస్సి, జీడీ, రైల్వే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం పాలిటీ మాత్రం ఇంపార్టెంట్. 5-6 మార్క్స్ ఎటు పోవు. ఓకేనా. ఈ భాగంలోకి వెళ్ళైతే ఈ టాపిక్ అయితే ఒక మార్క్ అయితే పక్కా వస్తుంది. ఓకేనా. 2026 అప్డేట్ వరకు అయితే మొత్తం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మొత్తం 22 భాగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకొని క్వశ్చన్ అడగొచ్చు. మన భారత రాజ్యాంగంలో ఎన్ని భాగములు ఉన్నాయి అంటే పార్ట్స్ ఇంగ్లీష్‌లో పార్ట్స్. నోట్స్ మాత్రం అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్తుంటే రాసుకోండి. నోట్స్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ గుడ్. ఓకేనా. నేను భాగంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాసుకోండి. మొత్తం మన భారత రాజ్యాంగంలో 22 పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఏ పార్ట్‌కి ఏ అంశం ఎక్కడికెళ్ళి ఆర్టికల్స్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. మొదటి భాగం వచ్చేసి భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది ఆర్టికల్ వచ్చేసి 1-4 నుంచి తెలుపుతుంది. ఓకేనా. నేను ఫటాఫట్ చెప్తుంటా, మీరు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే మీకు రివిజన్ లాగా ఉంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెండవ భాగం వచ్చేసి పౌరసత్వం, సిటిజన్షిప్ అంటారు కదా ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. రెండవ భాగం వచ్చేసి పౌరసత్వం అంశం గురించి తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్స్ వచ్చేసి 5 నుంచి 11 వరకు తెలుపుతుంది. అలాగే పార్ట్ 3 ఇది ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ ఇది వచ్చేసి అంశం ప్రాథమిక హక్కులు. ఇది ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు తెలుపుతుంది. పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు. ఓకేనా. ఇది వచ్చేసి 36 నుంచి 51 వరకు తెలుపుతుంది. ఇది ప్రాథమిక విధులు. భాగము 4th ఏ. ఇది ఆర్టికల్ వచ్చేసి 51A. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్లలో ప్రాథమిక విధుల యొక్క ఆర్టికల్ అడుగుతున్నారు. 51A ఆర్టికల్ దేన్ని సూచిస్తుందని కూడా అడుగుతుండ్రు. ప్రాథమిక విధులు ఇది ఎన్నో భాగంలో ఉందని కూడా అడగవచ్చు, ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవుతారు కదా. 4A. ఓకేనా. గుర్తుపెట్టుకుని 4A ప్రాథమిక విధులు అంటే. ఓకే. 5వ భాగం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి ఈ అంశం పైన తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ వచ్చేసి 52 నుంచి 151 వరకు తెలుపుతుంది. అలాగే భాగము 6 పార్ట్ 6 ఇది రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలుపుతుంది. ఈ అంశము ఈ ఆర్టికల్స్ వచ్చేసి 152 నుంచి 237 వరకు చెప్తుంది. ఓకేనా. భాగము 7 పార్ట్ 7 ఇది 28 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు 1956లో. ఆ సవరణ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సవరణ అంటే యాడ్ చేయడము, లేకపోతే రిమూవ్ చేయడం. ఎట్లా అంటే ఇప్పుడు 1949లో మన రాజ్యాంగం రాశారు కదా, సో అప్పుడున్న అంశాలు ఇప్పుడున్న అంశాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్డేట్ అవ్వాలి కదా, సో కొత్త అంశాలను తీసుకురావాలి కదా, సో దాన్ని సవరణ చేసి కొత్త టాపిక్స్ని ఆ రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేస్తారు. దాన్ని సవరణ అంటారు. ఓకేనా. దీన్ని అయితే రిమూవ్ చేశారు. ఓకేనా. 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. పార్ట్ 8 ఇది కేంద్రపాలిత ప్రాంతాలను సూచిస్తుంది. దీని ఆర్టికల్ వచ్చేసి 239 నుంచి 242. ఓకేనా. పార్ట్ 9 వచ్చేసి పంచాయతీ వ్యవస్థ గురించి చెప్తుంది. ఇది 73వ సవరణ ద్వారా చేర్చారు. అదే సవరణ అంటే రిమూవ్ ఆర్ యాడ్. ఈ 73 సవరణ ప్రకారం ద్వారా చేర్చారు. ఈ ఆర్టికల్ వచ్చేసి 243, 247, 243 నుంచి 243O అంటే 243A నుంచి 243O వరకు తెలుపుతుంది పంచాయతీ వ్యవస్థ. అదే విలేజ్ వ్యవస్థ అంటారు కదా, పంచాయతీ విలేజ్లో ఎలక్షన్స్ వాటి గురించి చెప్తుంది. పాలన ఎలా ఉండాలో దాని గురించి తెలుపుతుంది. ఓకేనా. పార్ట్ 9Aలో పట్టణ నగరపాలక వ్యవస్థల గురించి చెప్తుంది. ఇది 74వ సవరణ. పంచాయతీ అనేది 73వ సవరణ. ఈ సవరణల గురించి ఒక వీడియో చేసుకుందాము. ఓకేనా. పార్ట్ 7 కానీ పార్ట్ 8లో కానీ వీడియోలో తెలుపుతాను సవరణలు ఏ సవరణ ద్వారా ఏం చేర్చారు, ఏం రిమూవ్ చేశారు రాజ్యాంగంలో. ఇది వచ్చేసి ఆర్టికల్ వచ్చి 243P నుంచి 243Z వరకు జడ్జి వరకు ఉంటుంది. ఓకేనా. అలాగే పార్ట్ 9B ఇది సహకార సంస్థల ఏర్పాటు కోసం 97వ రాజ్యాంగ సవరణ ప్రకారం చేర్చారు. ఓకేనా. అలాగే దీని ఆర్టికల్ వచ్చేసి 243 ZHకి వెళ్ళి 243 ZH వరకు తెలుపుతుంది. ఓకేనా. అలాగే భాగము 10 చూద్దాము. ఇది షెడ్యూల్ ఆదివాసీల ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. దీని ఆర్టికల్ వచ్చేసి 244 నుంచి 244A తెలియజేస్తుంది. ఓకేనా. పార్ట్ 11 చూద్దాము. పార్ట్ 11 వచ్చేసి కేంద్ర రాష్ట్రాల శాసన
పరిపాలన సంబంధాల గురించి తెలుపుతుంది. ఓకేనా. 245 నుంచి 263 వరకు ఈ ఆర్టికల్స్ వివరిస్తుంది. కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన సంబంధాలు. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. నేను చెప్తుంటే నోట్స్ రాసుకోండి. రైటింగ్ మాత్రం అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అప్డేట్ అవుతాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడకపోతే మాత్రం వీడియో లాస్ అవుతారు మీరే. ఓకేనా. పార్ట్ 2లో వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు 264 నుంచి 300 వరకు ఆర్టికల్ దీని గురించి వివరిస్తుంది. ఓకేనా. క్వశ్చన్ అడగచ్చు, ఏ ఆర్టికల్ ఏ అంశానికి సూచిస్తుంది, ఏ పార్ట్ ఎందులో ఉందని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. చాలా ఇలానే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతారు. ఇటు పార్ట్స్ ఇచ్చి ఇటు అంశం ఇస్తారు, దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటారు. సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా దీన్ని అన్ని గుర్తుపెట్టుకుంటే మాత్రం ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు ఏ కాంపిటేటివ్ అయినా. పొలిటికల్ అయితే 5-6 మార్క్స్, అయితే 2, ఈ టాపిక్కి అయితే 2 మార్క్స్ పక్కా. ఓకేనా. ఈ పార్ట్ 13 వచ్చేసి వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి ఈ అంశంపై తెలియజేస్తుంది. ఆర్టికల్ వచ్చేసి 301 నుంచి 307 వరకు వివరిస్తుంది. పార్ట్ 14 వచ్చేసి కేంద్ర రాష్ట్రాల సర్వీసులు. ఓకేనా. సర్వీసులు అంటే ఏంటి? టీఎస్పీఎస్సి, యూపీఎస్సి, ఆ సర్వీసులు ఉంటాయి కదా. కేంద్రం నుంచి యూపీఎస్సి, రాష్ట్రాలంటే పిఎస్సి గురించి, వాళ్ళ సర్వీసుల గురించి తెలియజేస్తుంది. 308 నుంచి 323 వరకు వివరిస్తుంది ఆర్టికల్. ఓకేనా. పార్ట్ 14A పరిపాలన ట్రిబ్యునల్స్. ఇది 42 సవరణ ద్వారా యాడ్ చేశారు 1876 సంవత్సరంలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సవరణ ద్వారా కూడా ఏ అంశము చేర్చారని కూడా క్వశ్చన్ అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. 323A నుంచి 323B ఆర్టికల్స్ దీని గురించి వివరిస్తుంది. పార్ట్ 15 ఎన్నికల యంత్రాంగం. ఇది 324 నుంచి 329 వరకు తెలియజేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నికల సంఘం అయితే ఇంపార్టెంట్. ఓకేనా. పార్ట్ 16 కొన్ని వర్గాలను కల్పించబడిన ప్రత్యేక సదుపాయాలు. ఇది 330 నుంచి 342 వరకు ఈ ఆర్టికల్స్ ఈ అంశం పైన వివరిస్తుంది. ఓకేనా. పార్ట్ 17 అధికార భాషలు. అది 343 నుంచి 351 వరకు ఈ ఆర్టికల్స్ అధికార భాషల గురించి ఈ అంశం పైన వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే పార్ట్ 18 అత్యవసర అధికారాలు. 352 నుంచి 360 అత్యవసర అవసరాలు మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేషనల్ ఎమర్జెన్సీస్ అంటారు వాటిని. ఓకేనా, నేషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా. పార్ట్ 19 వచ్చేసి రాష్ట్రపతి గవర్నర్కు కల్పించబడిన ప్రత్యేక మినహాయింపు అంశాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది 361 నుంచి 367 వరకు ఈ అంశం పైన వివరిస్తుంది. అలాగే పార్ట్ 20 చూద్దాము. ఇది రాజ్యాంగ సవరణ విధానం. 368 360 ఆర్టికల్ ఈ రాజ్యాంగ సవరణ విధానం గురించి వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. పార్ట్ 21 తాత్కాలిక ప్రత్యేక రక్షణలు. ఇది 369 నుంచి 392 వరకు ఆర్టికల్స్ ఈ తాత్కాలిక ప్రత్యేక రక్షణల గురించి వివరిస్తుంది. ఏ పార్ట్లో? 21 పార్ట్లో, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పార్ట్ 22వ పార్ట్. ఇది వచ్చేసి టైటిల్ హిందీలో సాధికార రాజ్యాంగం గురించి తెలుపుతుంది. ఓకేనా. ఇది 393 నుంచి 395 వరకు ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. మన రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. ఒక మూడు పార్ట్లలో తెలుసుకుందాము. ఒక వీడియో మాత్రం 5 నిమిషాలు ఒక 15 నిమిషాలలో చేసుకుందాము. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ దేని గురించి చెప్తుంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసారనుకుంటున్నా. వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.